నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల హాట్ కమెంట్స్ మనం చూస్తున్నాం. బనకచెర్లపై తగ్గేదే లేదంటున్నారు సీఎం చంద్రబాబు. కృష్ణా గోదావరి జలాలపై రాజీ పడే ప్రసక్తే లేదు అంటున్నారు రేవంత్. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు అంటుంటే బాబు, ఇక తమ అవసరాలు తీరిన తరువాతే ఇతరులకు నీరు అందిస్తాం తప్ప ముందు ఇచ్చేది లేదు అంటున్నారు రేవంత్. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటున్నామంటున్నారు ఏపీ సీఎం. కృష్ణా గోదావరి జలాల వాటా దక్కించుకుంటామన్నారు రేవంత్. వరదను భరించినప్పుడు ఆ నీటిని వాడుకుంటాం అంటున్నారు చంద్రబాబు. రాయలసీమ కరువు తీర్చేలా బనకచెర్లతో గోదావరి నీళ్లు అందిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వరద నీటిని తాము మళ్లించుకుంటామని, బనకచెర్లతో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టము ఉండదు అంటున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదతో ఇబ్బందులు భరిస్తున్న తాము అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. అది నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చేసిన హాట్ కమెంట్స్. బనకచెర్లపై తగ్గేదే లేదు అంటున్నారు సీఎం చంద్రబాబు. కృష్ణా గోదావరి జలాలపై రాజీ పడే ప్రసక్తే లేదు అంటున్నారు రేవంత్. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు అంటున్నారు చంద్రబాబు. తమ అవసరాలు తీరాకే ఇతరులకు నీరిస్తామంటున్నారు రేవంత్. సముద్రంలోకి వెళ్లే నీటినే వాడుకుంటున్నామంటున్నారు ఏపీ సీఎం. కృష్ణా గోదావరి జలాల వాటా దక్కించుకుంటామన్నారు రేవంత్. వరదను భరించినప్పుడు ఆ నీటిని వాడుకుంటే ఏంటి అభ్యంతరం అంటూ
ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. రాయలసీమ కరువు తీర్చేలా బనకచెర్లతో గోదావరి నీళ్లు అందిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వరద నీటిని తాము మళ్లించుకుంటామని, బనకచెర్లతో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం ఉండదు అంటున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదతో ఇబ్బందులు భరిస్తున్న తాము అదే వరద నీటిని వాడుకుంటుంటే అభ్యంతరం ఎందుకు అంటూ ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. బనకచెర్ల నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకి సీఎం రేవంత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా చుక్క నీటిని కూడా వదిలే ప్రసక్తే లేదు అంటూ కమెంట్స్ చేశారు రేవంత్. తెలంగాణ హక్కుల కోసం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు, భయపడేది లేదు అన్నారు. ఈ విషయంలో వ్యూహాలు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్. తెలంగాణ అవసరాలు తీరిన తరువాతే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామన్నారు రేవంత్. తెలంగాణ నీటి హక్కులపై ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తామని, కృష్ణా గోదావరి జలాలపై విష ప్రచారాన్ని ప్రజలు కూడా తిప్పికొట్టాలని కోరారు సీఎం రేవంత్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఇరు రాష్ట్రాల్లోనూ సీఎం ప్రసంగాల్లో బనకచెర్ల ప్రాజెక్టు ఒక హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో 15 ఆగస్టు వేడుకల్లో సీఎం రేవంత్ మాట్లాడుతూ బనకచెర్లపై ఏమాత్రం కూడా రాజీ పడే ప్రసక్తే లేదు, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ప్రాజెక్ట్ ని ఒప్పుకునేదే లేదు అంటూ రేవంత్ మాట్లాడారు. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు అంటున్నారు చంద్రబాబు. తమ అవసరాలు తీరాకే ఇతరులకు నీరందిస్తామంటున్నారు రేవంత్. సముద్రంలోకి వెళ్లే నీటినే వాడుకుంటున్నామన్నారు ఏపీ సీఎం. కృష్ణా గోదావరి జలాల వాటా దక్కించుకుంటామన్నారు రేవంత్. వరదను భరించినప్పుడు నీటిని కూడా వాడుకుంటామని అంటున్నారు చంద్రబాబు. రాయలసీమ కరువు తీర్చేలా బనకచెర్లతో గోదావరి నీళ్లు అందిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వరద నీటిని తాము మళ్లించుకుంటామని, బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని అన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదతో ఇబ్బందులు భరిస్తున్న తాము అదే వరద నీటిని వాడుకుంటే మాత్రం ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అంటూ ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. బనకచెర్ల నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకి సీఎం రేవంత్ కూడా కౌంటర్ ఇచ్చారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా చుక్క నీటిని కూడా వదులుకోము అన్నారు రేవంత్. గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది, గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి, ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి.